మాట్లాడానండి. హ్మ్. నేను కొంచెం ఎవరెవరికి చెప్పి, ఇవన్నీ చెప్పి, మాట్లాడి, పంపించి, ఇవన్నీ చేసినప్పుడు వెళ్ళినప్పుడు వస్తున్నారు మా వాళ్ళు, మన వాళ్ళొస్తారు. నువ్వేదో కొంచెం ఉన్న దానిలో హెల్త్ చూసుకో. ఏం గాదు. అన్నీ మానేశాను మొత్తానికి ధైర్యం చెప్పి ఆ రోజు వచ్చేసిన తర్వాత, హ్మ్. మొన్న మొన్న వాళ్ళ వైఫ్ చేశారు. చేసి ప్రభాస్ గారేదో సహాయం చేస్తున్నారు అనేసి ఏదో టీవీలోని వాటిలో వీటిలో వస్తే అదే యూట్యూబ్‌లో వస్తే చూసి, పోన్లేమ్మా ప్రభాస్ గారు చేస్తున్నారంటే అదంతా ఫేక్ అమ్మా. కాదమ్మా ఎవరు చేయట్లేదు. మీరు అసోసియేషన్‌లో చెప్తారా? పోనీ మీ వాళ్ళతో చెప్తారా ఏమన్నా చెప్పండి అంటే, అమ్మ అసోసియేషన్‌లో మొన్న డిస్కషన్ వచ్చింది. కానీ ఇది మీరు మెంబర్‌షిప్ మీరని తీసుకొని ఉండుంటే బాగుండేది. ఇప్పుడు నిజంగా నటికుమార్ గారు చెప్పినట్టు మెంబర్‌షిప్ గాని ఆయన తీసుకొని ఉండుంటే మేమందరం మెంబర్స్ అందరూ కనీసం ఎవరు ఆర్టిస్టులు ఉన్నా లేకపోయినా మిగిలిన మెంబర్స్ అందరిని పంపించేస్తారు విష్ణుబాబు. అంతే కాకుండా ఆయన ఉండుంటే పాపం వచ్చేవాడు ఆయన గూడా. అట్లా ఏమి ఉండదు. చిన్న ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ అని ఆళ్ళు ఆలోచించరు. వాళ్ళు ఆలోచించరు గానీ అలాంటిది మొత్తం అందరూ మెంబర్స్ అందరూ ఆఫీస్ బేరర్స్ అందరూ వెళ్లి మేము అక్కడ ఉంటాం. ఎవరికైనా ప్రాబ్లమ్ అయితే మా గ్రూప్‌లో వస్తుంది. వాళ్ళు హ్మ్. ఇలా ఉన్నారు వెళ్లి అటెండ్ అవ్వండి అని చెప్తారు. అట్లాంటిది ఆయనకి అది అయినా నేను వెళ్ళాను. నేను రామ్‌నగర్ ఇంటికెళ్ళిపోయాను. అంతకుముందు వెళ్ళిన ఇంటికి. కానీ అక్కడ కాదు. మెట్టుగూడ దగ్గర ఎక్కడో అక్కడికి వెళ్ళాల్సొచ్చింది తుకారాం గేటు. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను నేను. హ్మ్. నేనైతే వెళ్ళాను. ఎందుకంటే నాకో ప్రిన్సిపల్ ఉంది. మనిషి బాలేనప్పుడు, హెల్త్ బాలేనప్పుడు, చనిపోయినప్పుడు మనం వెళ్లి చివరి చూపు ఎందుకంటే ఎవరు ఉండిపోవడానికి రాలేదిక్కడ ఈ భూమి మీద. వాళ్ళ ట్రూ. ట్రూ. ముందు వెనక అంతే ఎవరైనా. అలాంటప్పుడు మనము ఎప్పుడు చూసినా చూడకపోయినా చివరి చూపో లేకపోతే చివరగా వాళ్ళని అయ్యో! ఒక ఆర్టిస్ట్ అని ఓ 2 కన్నీటి బొట్టు మనకు మనకు బాగా తెలిస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. హ్మ్. ఆ హ్మ్. ఫీల్ మనకుంటే వాళ్ళ ఆత్మని శాంతిస్తుంది గదా! అందుకోసమని నేను ఎవ్వరు చనిపోయినా, ఎవరికి హెల్త్ బాలేకపోయినా, ఎవరికైనా హెల్ప్ నా వల్ల ఏదైనా అయితేనే వెళ్తానండి. నా ప్రిన్సిపల్ అది. అలా అందరికి ఉండాలని లేదు కదా! హ్మ్. అందువల్ల హ్మ్. ఏంటంటే అందరూ అలాగే ఆలోచిస్తారండి. కొంతమందికి భయం ఉంటుంది. అయ్యో! ఆ బాడీ చూడలేమనుకుంటారు. కొంతమంది భయపడతారు. ఇద్దరు ముగ్గురు ఆర్టిస్ట్‌లు నాతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. హ్మ్. ఎందుకు మీరెప్పుడు రారు అని అడిగాను ఒక లేడీ ఆర్టిస్ట్‌ని. అమ్మో! ఓకే. నాకు భయం. నేను అలాంటివి చూడలేను. ఆ స్థితిలో చూడలేను వాళ్ళని. ముందు చూసింది మైండ్‌లో ఉంచుకుంటానని కొంతమంది చెప్పారు. ఒక్కొక్కళ్ళకి ఒక ఫోబియా కూడా ఉంటుంది. సో, హ్మ్. మనం అందరూ రాలేదు, రావాలి. ఇప్పుడు నటికుమార్ గారు చెప్పినట్టు ఎవరు బిజీ లైఫ్‌లో వాళ్ళు ఉంటారు. ఎవరికి నాకు కుదిరిందనుకోండి నేను వెళ్తాను. నాకు కూడా కుదరకపోతే మొన్నటి వరకు నేను ఊళ్ళో లేను. ఆవిడ ఫోను చేసినప్పుడు నేను ఊళ్ళో ఉన్నాను. అమ్మ హ్మ్. నేను హ్మ్. ఊరు నుంచి రాగానే వస్తాను నీ దగ్గరికి. వచ్చి చూస్తాను అని చెప్పాను. ఆవిడకి చెప్పాను. ఈలోగా నెక్స్ట్ డే నేను ఊర్లో ఉన్నాను. ఊరు నుంచి వచ్చినాను. మార్నింగ్ వచ్చాను. నైట్ వచ్చాను. మార్నింగ్ కోట శ్రీనివాసరావు గారు అట్లా న్యూస్ తెలిసింది. అక్కడికి వెళ్ళాను. తర్వాత రేపు, ఎల్లుండి చూసుకొని పనులు చూసుకున్నాను గదా! వెళ్దాంలే అనుకున్నాను. ఈరోజు ఈ న్యూస్ తెలిసింది. సో, నేను 4, 5 డేస్ కిందటే ముందే మాట్లాడాను ఆవిడతో. ఊళ్ళో హ్మ్. ఉన్నాను. అదే నేను ఊళ్ళో ఉంటే రాలేనుగా, చూడలేనుగా. శ్రీనివాసరావు గారిని కూడా మిస్ చూడలేకపోయేదాన్ని. అప్పటికి నేను 20 రోజుల నుంచి ఊళ్ళోనే ఉన్నాను. హ్మ్. అంటే హ్మ్. చెప్తున్నా. మన టైం కుదిరి అందరికి ఇప్పుడు అలాగే అందరూ ఎక్కడెక్కడే ఉన్నారు. ఎవరెవరి పనిలో ఉన్నారు. అందువల్ల మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. ఎవరి వ్యక్తిగతం, ఎవరి తాలూకు ఇష్టాలు ఎట్లా ఉంటాయో. కాబట్టి మనం అవన్నీ చెప్పొద్దండి. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నన్ను ప్రతి ఛానల్, ప్రతి యూట్యూబ్ ఛానల్ అందరూ అడుగుతుంది ఒకటే. ఇండస్ట్రీ నుంచి ఎందుకు రాలేదు? ఇండస్ట్రీ వాళ్ళు కన్నెర్ర చేశారు. ఎవరు రాలేదంటే, ఎవరికి తెలిసిండ లొకేషన్ నేనే వెతుక్కొని వెళ్ళాను. రామ్‌నగర్ వెళ్ళిపోయి మళ్ళీ నేను మెట్టుగూడ అని తెలుసుకొని వెళ్ళాను. నాకు అంటే అంటే అందరికి ఇక్కడ అంత ఇక్కడ ఓపిక ఉంటుందా? కళ్యాణి గారు వెనక్కొచ్చేసి ఉండొచ్చు కదా! మీరన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తోంది. ఒకసారి నట్టికుమార్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి వినిపిస్తున్న మాట మీ ఇద్దరి మాట నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించి ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ అనేది వాళ్ళ కాంటాక్ట్ నెంబరో లేకపోతే వాళ్ళ ఎందుకంటే ఆయన యెస్. నార్మల్ చరిత్ర కాదు. దాదాపుగా 25 ఏళ్ళు అంతకు మించి ఉందని చెప్పుకోవాలి. సో ఇటువంటి వ్యక్తికి సంబంధించి ఎవరికి అవును. కాంటాక్ట్ ఉందా, కమ్యూనికేషన్ ఉండదా? మరి ముఖ్యంగా ఒక టాప్ లెవెల్‌లో ఉన్న ఒక యాక్టర్‌కు డైరెక్టర్స్‌కు కమ్యూనికేట్ చేయరా? నట్టికుమార్ గారు ఎలా ఉంటుంది రిలేషన్స్? ఇప్పుడు ఆయన నార్మల్ యాక్టర్ కూడా కాదు. దాదాపుగా కమెడియన్‌గా వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఇట్ మే బి ఆయనకంటూ ఒక స్టేచర్‌ని క్రియేట్ చేసుకున్నారని చెప్పుకోవాలి. ఎలా ఉంటుంది కమ్యూనికేషన్? అంత మిస్ అయ్యేటట్టు ఉంటుందా అండి? అంటే కమ్యూనికేషన్ ఒకటండి. కమ్యూనికేషన్‌లో మిస్ అవుద్ది కంపల్సరీ. ఇక్కడ హ్మ్. 2 ఉన్నాయండి. ఇప్పుడు ఒక గ్రూప్స్ ఉంటాయి. కొన్ని గ్రూప్స్ ఇప్పుడు ఆ గ్రూప్స్ అన్నీ ఇప్పుడు రెగ్యులర్‌గా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అవును. ఆ గ్రూప్‌లో ఒకవేళ ప్రాబ్లమ్ ఏమైనా ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నాకు 10 మందితోనే పరిచయం ఉంటుంది. ఆ హ్మ్. 10 మందితో నేను మాట్లాడతాను. అలాగే ఇప్పుడు వెంకట్ గారు ఒక 20 మందితో పరిచయం. ఆ 20 మంది వచ్చారక్కడికి. ఆ 20 మంది వచ్చారు. ఆ 20 మంది ఈ కమ్యూనికేషన్ చేసే అవకాశం లేకపోయింది. ఇప్పుడు కళ్యాణ్ గారు ఉన్నారండి. కళ్యాణ్ గారు రాగలిగారు. కళ్యాణ్ గారు ఎంత దాకా చేయగలుగుతారు? ఆమె ఆ కమ్యూనికేషన్ చేయగలుగుతారు. దగ్గరుండి తీసుకొని ఎళ్ళలేరు కదా! హ్మ్. అలాగే ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నేను మొత్తం టోటల్‌గా 10, 15 మంది ఉంటాం. ఆ 10, 15 మంది గ్రూప్‌లోనే మేముంటాం. ఆ 10, 15 మంది 300 మందిని తేగలమా లేదా? అంటే ఈ ఈ ఈ ఈ ఇన్ఫర్మేషన్ మేము పాస్ చేయగలమా లేదా అనేది మా మీద ఉంటుంది. రావాలా వద్దనేది వాళ్ళ మీద ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనం బలవంతంగా అయితే ఎవరిని ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు. కోటా శ్రీనివాసరావు గారి కోసం మొత్తం అందరూ వచ్చారు. హ్మ్. మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ రాటానికి అలాంటి